విజయనగరం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ హత్య కేసును 3 రోజుల్లో ఛేదించారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని గుర్తించారు. పెద్దనాన్న పిల్లలు కోనారి అచ్యుతరావు, కోనారి కృష్ణలే మర్డర్ చేసినట్లు నిర్ధారించారు. అయితే అచ్యుతరావు భార్యతో ప్రసాద్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె గత ప్రభుత్వంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ ఉండేది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమెకు కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించాలని ప్రసాద్ను కోరాడు అచ్యుతరావు. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు తన భర్త తమ్ముడైన కృష్ణతోనూ ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే తనకంటే ఎక్కువగా ప్రసాద్తో సాన్నిహిత్యంగా ఉండటం తట్టుకోలేకపోయాడు కృష్ణ. ప్రసాద్ వ్యవహారమంతా తన అన్న అచ్యుతరావుతో చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్ను చంపాలని డిసైడ్ అయ్యారు. హత్య చేసేందుకు పొలం వద్ద కర్రలు సిద్ధం చేసుకున్నారు. సాయంకాల సమయంలో ప్రసాద్కు ఫోన్ చేసి పొలం వద్దకు రమ్మని పిలిచారు. ముగ్గురు కలిసి కాలువ గట్టుపైన కూర్చొని గంటకు పైగా మాట్లాడారు. చీకటి పడుతున్న సమయంలో చుట్టూ ఎవరు లేకపోవడంతో చూసి నెత్తిపై బలంగా కొట్టాడు కృష్ణ. అంతే, ప్రసాద్ కాలువలో పడిపోవడంతో ఇద్దరూ కలిసి ఒకేసారి దాడి చేశారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి నెమలాం బూర్జవలస రహదారిపై పడేశారు. అనంతరం చెరువులో స్నానం చేసి ఏం తెలియనట్లుగా ఇంటికి వెళ్లారు అన్నదమ్ములు. హత్య కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అన్నదమ్ములపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నా కొడుకు